అన్న చెప్పాడు, సినిమాలో చూశారు నటుడిని, అన్న నాకు మంచి వేషం ఇచ్చారు, చేయించారు. ఇక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. సినిమా సమావేశాలకి మీటింగులకి, ఈ సమావేశానికి మీటింగ్కి చాలా తేడా ఉంది. అది మీ అందరూ ఇట్టే పసిగడతారు. ఎందుకంటే సమాజ జీవనంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి వారు రైతు నాయకులు, ప్రజానాయకులు, రాజకీయ నాయకులు, ప్రజా కళాకారులు, ప్రజా యుద్ధ నౌక, ప్రజా వాగ్గేయకారులు, ఇలా ఒక ప్రజా కళాకారుడు ఏర్పాటు చేసినటువంటి సభ ఈ కలయికతో. ఈ సభకి ఆ ప్రత్యేకత రావడానికి ఒక్క రెండు విషయాలు చెబుతాను నేను చెప్పి. ఎందుకంటే సినిమా గురించి, ఉద్యమం గురించి, మరి రైతాంగానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వాటి గురించి అందరూ పెద్దలు మాట్లాడారు. భారతంలో యక్షుడు ధర్మరాజుని అడుగుతాట, గుణాలన్నింటిలోకి గొప్ప గుణం ఏదయ్యా అని. ధైర్యం అంటాట అతను. అదేంటయ్యా, మామూలు శాంత గుణమో క్షమాగుణమో ఇట్లాంటివి గొప్ప అని చెప్పాలి, కానీ ధైర్యం చెప్పేవేంటంటే, ధైర్యం ఉన్నవాడే క్షమిస్తాడు, ధైర్యం ఉన్నవాడే దానం చేస్తాడు, ధైర్యం ఉన్నవాడే ఏదైనా చేస్తాడు, అందుకని ధైర్యం చాలా గొప్పదయ్యా అన్నిటికంటే అన్నట్ట. అలాంటి ధైర్యం ఆర్ నారాయణమూర్తి అన్నలో ఉంది. అది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే ఒక ప్రముఖ కవి, నాకు మంచి మిత్రుడు, రచయిత, ఆయన వాళ్ళు వచ్చారు కానీ వెళ్ళిపోయారు, సుద్దాల అశోక్ తేజ్ గారు. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు కాలనాళిక లాంటివి అని ఒక ప్రసంగంలో చెప్పాడు ఆయన. అంటే ఈ భారతదేశంలో కానీ ఇక్కడ మన ప్రాంతంలో కానీ జరిగినటువంటి ఒక ఉద్యమాల్ని ఎవరైనా రీసెర్చ్ చేయదలుచుకుంటే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు వరుసనే చూస్తుంటే ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా వాటికి కనపడతాయి. ఇదొక కాలనాళిక లాంటిది అయింది అని అన్నది. నేను అది నాకు అట్లా గుర్తుంది, చాలా గొప్పగా చెప్పాడు ఆయన ఆ రోజు. నేను చెబుతాను, ఒకటి, ఏదైనా సరే ఒక ఆశయాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ తెలుసుకోవటం వేరు, నమ్మటం వేరు, చెప్పటం వేరు, ఆచరించటం వేరు. ఈ ఆచరించే దశలో ఉన్నాడు ఆర్ నారాయణమూర్తి గారు ఆయన. ఎందుకంటే ఒక 30 ఏళ్లకు పైబడి 3 దశాబ్దాలకి పైబడినటువంటి ఒక నిజాయితీ నిబద్ధతలతో కూడిన నిలువైన రూపం ఆర్ నారాయణమూర్తి. అదొక నిబద్ధత, 30 ఏళ్ల నిబద్ధత. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక 2 ముక్కలు, ఎందుకంటే మహానుభావులు, నేను అసలు ఆ వినటానికే కూర్చున్నా. అందుకని ఏనుగుల వీరాస్వామి అని కాశీయాత్ర అని రాశాడు. దాంట్లో కాశీయాత్రకు వెళ్ళటం ఎంత కష్టమో, ఆ కాశీయాత్ర ప్రయాణం ఎంత కష్టమో అదంతా రాసుకుంటూ వచ్చాడు, చదివాడు. మరి ప్రేక్షకుల నుంచి ఇది వ్యాపారం, డబ్బులు వసూలు చేయటానికే సినిమా ఉంటుంది జనరల్గా. దాని అదొక ప్రధానమైన లక్షణం అయి ఉండాలి దానికి. సమస్యల గురించి చెప్పడం అంటే అది ఒక ముళ్ళబాట లాంటిది. మరి అడవిబాట పట్టిన నక్సల్ సమస్య గురించి కానీ, కరెంటు సమస్య గురించి కానీ, సారా సమస్య గురించి కానీ, రైతు ఇలా ప్రతిదీ సమస్యల గురించే తీశాడు ఆయన సినిమాలన్నీ. ఆయన మొత్తం సినిమాలన్నీ సమస్యలతోనే తీశాడు. ఇలా వాటి మీద తీసేటప్పుడు ప్రజలకి అంటే ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో నిజాయితీ ఉండాలి, ఎంతో నిబద్ధత ఉండాలి. ఇవి అలాంటిది ఒక ముళ్ళబాట, అది కట్టయ్యను చెబుతున్నాను. ఆ ముళ్ళబాటని మొట్టమొదట వేశాడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి, ఒక ఎవరూ స్పృశించటానికి సాహసించినటువంటి, ఇష్టపడినటువంటి ఒక దోవని ఆయన ఏర్పరిచాడు. తర్వాత చాలామంది ఆ దోవలో వచ్చారు. కానీ ఆ సినిమా ప్రజా సమస్యల మీద ఒక సెల్యులాయిడ్ మీద ఒక చిత్రం అని అనగానే ఆర్ నారాయణమూర్తి గారే గుర్తొస్తాడు. ఎందుకంటే
ముందు ఆయనే ఆ సాహసం చేశాడు, ఆ ధైర్యం చేశాడు, ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాడు. దాన్నే ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు అంటారట. మరి ఎంతవరకు అన్న చెప్పాలి. ఆచార్యుడు అంటే ఆచరించేవాడిని ఆచార్యుడు అంటారట. అందుకనే దాన్ని నేను తప్పుడు అర్థంలో చెప్పటల్లా. ఆచార్య ఆర్ నారాయణమూర్తి సినిమాలకి ఆయన దాన్ని నేను చెబుతూ, మరి ఇలాంటి మంచి పాత్ర ఇచ్చి మంచి సినిమాలు ఇచ్చి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప విషయాల మీద సినిమాలు తీస్తున్నటువంటి ఆర్ నారాయణమూర్తి అన్నకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ అంతే ఒక కళాకారుడిగా నా ఆనందాన్ని తెలియజేస్తున్నాను. నమస్తే, సెలవు. మీ ఇష్టం. పూజ మాట నేను నాకు ఎక్కువ మాట్లాడను అని. కల్తీ 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 షాపుల సరుకంత కల్తీ, ఏమి కొని తిన్నగాని ఎంటనే దవాఖానకెళ్తి, తినకపోతే తిప్పుడాయ జిల్లేడమ్మ చిట్ట, అరే తింటేనేమో కక్కుడాయ జిల్లేడమ్మ చిట్ట. ఏను వేరుశనగ నూనెలోన ఎముకల పొడి కల్తాయం, పండ్ల రసాలని కొంటే విషం తప్ప రసం లేదు, ఆవు నెయ్యి అని కొంటే పంది కొవ్వు వెగట, అల్లం వెల్లిపాయ కల్తీ, కొబ్బెర గసాలు కల్తీ, పాలు నీళ్ళలోన కల్తీ, పచ్చడి ప్యాకెట్ల కల్తీ. ఈ పాట అన్నరాయిచి పాడించినాడు. తర్వాత ఇందులో గొప్ప పాట ఉంది. ఆనాడు ఒక్క మేనిఫెస్టోకు ఒక లైన్లతో ఉద్యమం వస్తుంది ఎప్పటికి కూడా. దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న. ఇక ప్రశ్న అంతే. ఈ ప్రశ్న యుగాల కొద్దీ రాజ్యం మీద ఆధిపత్యాల మీద వేసిన ప్రజా వారసత్వ పద్ధతి. ఆ ప్రశ్నలకు నిలువెత్తు రూపం అయి సినీ రంగంలో ఉన్న ఆంతరంగానికి బాహ్యానికి తేడలేని గొప్ప నటుడే కాదు, అంటే అన్న ఉండే స్వభావం ఈ గొప్ప మానవతావాది. ఆయన నారాయణమూర్తి ఆయన ముందు కంటే ఆయన వెనక పొగడం మాకు ఇష్టం. ఆయన ఎందుకంటే ఆయన అలాంటి ఈ సినిమాలో, అంటే ఈ సినిమా గురించి నేను మాట్లాడిన గదరం ఉన్నప్పుడు అసలు మాట్లాడిన పెద్దలంతరు ఒడ్డే శోభన దృష్టిలో ఉండే పెద్దలు కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు పాదాబంధనం నేను చాలా సభలు ఉన్నారు. ఆ మాట ఉన్న నారాయణమూర్తి అంటే వాళ్ళ హృదయంలో ఎక్కడో ఒక వేదన, ఒక చీకటి, ఒక బాధ అలుముకుంటే ఈ సినిమా చూసిన తర్వాత కన్నీళ్ళు వస్తాయని ఆ మాట అన్నారు. వాళ్ళ హృదయం నుంచి వచ్చింది. ఈ సినిమాకి సర్టిఫికేట్ అది. నేను ఎందుకంటే ఇక్కడున్న వేదిక పైన అంతా కొందరు తప్ప అందరూ నేను మా అన్న గద్దరనే ఉన్నప్పుడు మేము మాట్లాడాను. అయితే సినిమా నారాయణమూర్తి అన్న ఎప్పుడు ఈ సినిమాలో పౌరాణిక నటులు చీమకుర్తి నాగేశ్వరరావు పాత్ర వేయాలంటే 2 రోజులు అందరిని మర్చిపోయి మందే ప్రపంచాన్ని మర్చిపోతారు, హరిశ్చంద్రులే కావాలని. ఇవాళ ఈ సినిమాలో రైతు జీవితంలో నారాయణమూర్తి అన్న మిగతా సినిమాలకు భిన్నంగా గొప్ప నటనే కాదు, ఆయన నటన గురించి మనకు పెద్దలు చెప్తారు, అంత వేరు. మనల్ని కన్నీళ్ళు పెట్టింది ఆయన పాత్రనే. అట్లే కాదు, ప్రతి పాత్ర కృష్ణేశ్వరరావు మొదలుకొని ఆ విలన్ల మీద మనకు ఎంత కోపం వస్తుంటే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ నుంచి నటన రాబట్టినాడు. విలన్ కానీ, ఆ పిల్లోడి పాత్ర కానీ, ఆ మంత్రి, ఆ పాత్రల ఔచిత్యం, నాటకీయత అనేది చాలా విషయాలు తెచ్చిన నారాయణమూర్తి నాకు పైకి కనపడేది ఒక రూపం. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఈ సినిమాలో మనకు బోరు కానీ రిపిటెన్స్ అని అమ్మ అన్నది ఆ పునరుక్తి లేదు. అంత మంచి సినిమా ఇది. తర్వాత దేశంలోని చట్టాలు చాలా సాంకేతికమైన అంశాలు, చట్టాలు, స్వామినాథన్ కమిటీ, ఈ పరిభాష అంతా కళాత్మకమైన ఒక సెల్యులార్డ్ పైన ఒక కళా ప్రదర్శన కళాఖండంలో ఇముడ్చాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఈ జర్నలిజంలో వచ్చే అంశాన్ని చాలా జీవితంతో అన్వయించి ఎక్కడ కొనసాగినట్టు మనకు చదువుకున్నట్టు సీరియస్గా అద్భుతంగా కళాఖండంగా భారతదేశ చట్టాలు, రైతాంగ వ్యవస్థ జరుగుతున్న మార్పులను ఒక గంటన్నర నిడివిలో చూపడం అనేది నారాయణమూర్తి అన్నకే సాధ్యం, అది సత్యం, అది సినిమా చాలా గొప్పగా ఉంది నేను చెప్తాను. ఎందుకనే చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టినారు. పాటలు కూడా అట్లాంటి పాటలే, అశోక్ అన్న పాట కానీ, పెద్ద ఆయన పాట కానీ, నా 2 పాటలు, అన్న పాటలు, అన్ని పాటలు మంచి పాటలు ఉన్నాయి ఈ సినిమాతో. నారాయణమూర్తి గురించి చెప్పుకోవాలంటే నేను 30 ఏళ్ళ నుంచి అన్న ఉద్యమాల నుంచి, వామపక్ష ఉద్యమం, విప్లవ ఉద్యమం, వాటి అభిమానిగా, వాటి పట్ల గౌరవం ఉన్నవాడిగా నారాయణమూర్తి అన్న జీవితం మేము చెప్తాం. ఎక్కడన్నా నాలంటుడు కొద్దిగా తప్పుతాడు కానీ నారాయణమూర్తి అన్న నికార్సైన శ్రామిక వర్గ పక్షపాతి, న్యాయపక్షపాతి, ధర్మపక్షపాతి. ఆయన ప్రభుత్వం సబ్సిడీ అడిగిన నాకు నవ్వు వచ్చినప్పుడు సబ్సిడీ కాదు స్థలాలు ఇస్తేనే వస్తున్నాడు ఆయన.
చాలామందికి ఆయన వ్యక్తిగత జీవితం కానీ రైతు జీవితం స్వతహాగా ఆ కుటుంబం 40-50 ఎకరాల కుటుంబం, వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అన్న రౌతుల పూడిపోతే ఆ రైతాంగ జీవితం అంత తెలుసు కనుక దాన్ని అంత అనుభవించడానికే అంత అద్భుతంగా ఈ సినిమాలో వచ్చింది. ఇది ఈ సినిమాకు సంబంధించింది. దురదృష్టం అంటే భారతదేశంలో నల్ల చట్టాలను నిరసించాలా. గతంలో వాజ్పేయి లాంటి వాళ్ళు కొంత తినేది. రాను నేతలకు ఏ దేశంలో ఇన్నేళ్ల పరిపాలనలో నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నారు, ఇంకోరున్న కానీ పేర్లు చెప్పను కానీ ప్రముఖంగా ఇద్దరు ఆ రాజకీయ పార్టీ స్వభావానికి భిన్నంగానే ఒక కౌటిల్యం, ఒక చాణక్యం, ఒక దుర్మార్గమైన నిరంకుశమైన చట్టాలతోని క్రూరంగా ఎవరి మాట అయినంత అంత బుద్ధిమం జరుగుతూ ఉంటే, అంత రైతులు అంత సలిలో వణుకుతూ ఉంటే కఠినంగా కర్కశంగా ప్రాణ మృత్యు ప్రీతిని అనుభవించే రాజ్య నేతలను కట్టుకావర మనుభూతం విసిరిన కసి విషపుకోర కాటునబడి ఎటు దోజక పారెను కన్నీటి దార కీడునే పల్లకిల మోస పీడకులే కొలువు తీర గోడే మిగిలిన దీనులకు ఎవరు రాస్తారంటే ఇలాంటి కళాకారు నారాయణమూర్తి లాంటి వాళ్ళు, గద్దం లాంటి వాళ్ళు. వాళ్ళ అవసరము వాళ్ళ ఆ పని. తర్వాత ఈ కసితో పాటు తెలంగాణ ప్రభుత్వం నేను ఏదో మెలిసినని చెప్తలేను, చాలా రైతు బంధు హిస్టారికల్ పథకం చెప్పాలట్లా ఆ బ్యాలెన్స్ చెప్పినారు. అది రైతు బంధుకం ఎందుకంటే ఆ మంచి పథకం అది. తర్వాత నిరంజన్ రెడ్డి లాంటి వామపక్ష భావాలను అతను కొంటామని చెప్పడం, కొన్నారు కూడా. కొంత ఈ ప్రత్యామ్నాయ విజయన్ కానీ కేసీఆర్ కానీ జగన్ గారు అంటే నాకు చూడలే అక్కడ, కానీ అక్కడ కూడా జరుగుతూ ఉన్నది. కొంత మెరుగు అంటే ఉన్నాయి. ఎప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వాలలో మార్పు రావాలా జరుగుతారు. ఆ మెరుగును కూడా ఒక పాజిటివ్ కోణం, ఒక నిరంకుశ చట్టాలు, ఒక నెగిటివ్ దుఃఖాన్ని ఎంత చిత్రగా బట్టి సినిమాను చూపించడాక 3 సార్లు నా పక్కన నా పెద్ద ఆయన ఏడిచినాడు, ఇక్కడ వాళ్ళు ఏడిచినారు, కన్నీళ్ళు పెట్టినారు. ఆ డైలాగ్స్ అయితే పంచులు, మీరు కొనే వస్తువుల దగ్గర పెట్టుబడి వల్ల రుణాలు, నీరవ్ మోదీ గాడు వాడు వీడు ఎగేసుకో, పైకేమో దేశభక్తి, పైకి జాతీయత. నాకు ఇష్టమే, నాకు ఈ దేశం అంటే ఇష్టం, వాజ్పేయి లాంటి మహాత్ములు ఇష్టం, గోవిందాచార్య లాంటి వాళ్ళు బీజేపీలో చాలా గొప్ప తరం ఉన్నది, ఏ కాదనం అది. ఏ రాజకీయ పార్టీని విలువలు ఉన్న వాళ్ళు అంటారు, కాంగ్రెస్లో అంటూ ఉన్న వాళ్ళు అంటారు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు అంటారు. కానీ ఈ చట్టాలు ఇలాంటి కిరాతకత్వాన్ని ఇంతమంది ప్రాణాలు పోతుంటే అంత కఠినంగా కరవకుండా వాడెట్లా ఊడతారు తండ్రి? అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఎట్లుంటారు? అదేం పద్ధతి? ప్రశ్నించకపోతే దుర్మార్గం ఉంటుంది. అంత కఠినత్వం ఎట్లుంటుంది? అలాంటి పద్ధతులేంది అని ఈ సినిమా చూస్తే ద్వేషం కలుగుతుంది. రైతు పక్షపాతం. ఈ సినిమాని తీసిన నారాయణమూర్తి అన్నకు నేను ఎప్పటికీ, గద్దరన్నకు, నారాయణమూర్తి అన్నకు, వంగపండు గారికి వినమ్రంగా పాద నమస్కారాలు చేస్తూ, ఇక ఇప్పటికే ఎక్కువైంది, నేను ఏం మాట్లాడను. చాలా ఆ అనుబంధాల పాట అన్నీ మంచి సినిమా. ఆడాలి, ఇది ఆడాలే, మనం తీసుకుపోవాల్సిన అవసరం. నారాయణమూర్తి అన్నకు ఆడకుండా కోట్ల రూపాయల కమర్షియల్ అని ఇప్పుడు ఒక మిత్రున్నాడు, ఎర్ర సైన్యం భూమి ఆకాశంలో ఉన్న సినిమాని కిందికి పంపించింది. కోట్లు గుమ్మరించినది, వేగు చుక్కలు గుమ్మరించినాయి, దండోర గుమ్మరించింది. ఆయనకు సినిమా టెక్నిక్ తెలిసి గుమ్మరించగలిగితే నిబద్ధ ఈ సినిమా కూడా ఇంత కరోనా కాలంలో ఇది గుమ్మరిస్తుంది. పైసలు అన్నకు పైసలే కావాలనుకుంటే చాలా పెద్ద వాళ్ళు చెక్కులు రాసి తీసి ఇట్లా నా ముంగల ఇచ్చిన నాకు తెలుసు. అట్లాంటి ఆయనకు లేదా అదృష్టం అది, ఒక యోగిలాగా బతకడం, సుఖాలను హయ్యికాలను దహించడం. గద్దరన్న కూడా చెప్తుంటారు పెద్ద ఆయన. ఇట్లా ఒక తరం వీళ్ళంతా. ఇది నమస్కారం. పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. ఆ రెండు లేని రోజున ఓ మొనార్కిజం వస్తుంది. నౌ అవర్ కంట్రీ ఈజ్ ఫేసింగ్ దోస్ టూ, మొనార్కిజం అండ్ మొనార్కిజం. అలాంటి కర్కశత్వం ఎందుకయ్యా మీకు? రైతుల ఎడల మీరు కాస్త హృదయం ఇప్పి వాళ్ళ చట్టాలను రద్దు చేయండి అయ్యా అని అన్నందుకు ఎమ్మెల్సీ, ప్రముఖ ప్రజాకవి శ్రీ గోరెటెనకన్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్. మిత్రులారా, ఇప్పుడు ఆయన పీపుల్స్ బ్యాలెడ్, మహాకవ, యుద్ధ నౌక అన్నీ పెట్టండి. ఎబాల్ గద్దరన్న, దట్స్ ఆల్. గద్దరన్నని మాడాల్సింది కోరుతున్నానండి. నేను ఒక అన్న నేను స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మార్క్స్ ఒక మంచి మాట తన లైబ్రరీలో రాస్తాడు చనిపోయే ముందు. మార్క్స్ చివరిగా క్యాపిటల్లో ప్రాఫిట్ ఈజ్ చీటింగ్ అంటాడు క్లియర్గా. అంటే ప్రాఫిట్ చిన్న కాదు ఆయన చనిపోయే క్యాపిటల్లో. రెండవది మార్క్స్
తను చనిపోయినప్పుడు తను లండన్ లైబ్రరీలో రాసుకుంది, కానీ అతని మిత్రులు అంటే అతను ఎత్తుకొని పోయేటప్పుడు ఓ నలుగురు మొత్తుకుంటోళ్ళు ఓడు మొత్తుకుంటోడు ఉండాలి కదా, ఎవరు లేరు. ఆ డబ్బా ఏదో సంపాదించుకొని అలా పెట్టి మోసుకొని పోయి ఎవరికి కనిపించకుండా లండన్లో ఎక్కడో పాతి పెట్టారు. మీలాంటి పత్రికా విలేకరులు రీసెర్చ్ చేస్తూ అది వెతకంగా ఒక చిన్న శిల్పం కనిపించింది. ద ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్, ద యూనివర్స్, బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం మాత్రమే చెప్పారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దే ఆర్ ఫిలాసఫర్స్ అబౌట్ ది యూనివర్స్, అబౌట్ ది సొసైటీ, అబౌట్ ది ఫ్యూచర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ విత్ దెమ్. వాళ్ళతో నేను పెద్దగా తవ్వుపడను. కానీ ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ద క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. రైతన్న అనే సినిమా ఇట్ ఈస్ ఎన్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ కార్పొరేటర్ సిస్టమ్. దిస్ క్వశ్చన్ ఈజ్ జనరల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. మన తక్కిన సినిమాలన్నీ జనరల్ క్వశ్చన్లు ఉంటాయి. ఓ లవ్ ఉంటుంది, ఫెయిల్ అవుతుంది, జగమే మాయ అంటాడు, ఏమంటాడు ఇంకా మరి, మనదందరూ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ఎ జనరల్ క్వశ్చన్. బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ జనరల్ క్వశ్చన్ అండ్ ఎ పొలిటికల్ క్వశ్చన్. ఇన్ ది పొలిటికల్ క్వశ్చన్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ ఎ సిస్టమ్, 1990 తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఓ ప్రపంచ ప్రజలారా వినండి, మేము కనిపించం. ఇప్పుడు కార్పొరేటర్ గురించి చెప్పిన సినిమా అంతా కూడా అదే, మేము కనిపించం, మా ఫిలాసఫీ మీకు చెప్తున్నాం మేము. దట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 1990. వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్, దట్ ఈజ్ గ్లోబలైజేషన్ అన్నట్టు. చాలా ముద్దు పేరు పెడతారు వాళ్ళు. మన చట్టాల గురించి అన్న చెప్పినట్టు, మీరు ఏమన్నా నమ్ముకోర్రా భయ్ అన్నట్టు. మనకు డిస్ప్యూట్ పెట్టడానికే, అవును ఏమయ్యా మంచిగానే అన్నాడు కదా, నువ్వు ప్రొడ్యూస్ చేసింది ఏమన్నా నమ్ముకో అంటే, నేను వంకాయలు పండించింది ఢిల్లీ తీసుకుపోయే వరకు ఉంటాయావా? దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, నేను అంతా చెప్పదలుచుకోలే, చాలా క్లియర్గా చెప్పారు. మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, వెరీ క్లియర్. మార్కెటే నా ఫిలాసఫీ, నాకు తత్వశాస్త్రం ఏం లేదు. నువ్వు ఏ ఇజమన్నా చెప్పుకో. నేను సెకండ్ ఏం చెప్పిండు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. నాకు జన్మభూమి జన్మభూమి ఏం లేదు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. థర్డ్ ఏం చెప్పిండు, ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. సో దిస్ ఫిలాసఫీని ఒక సినిమాలో కానీ ఒక ఫామ్లో కానీ ఒక రూపంలో చెప్పాలి. సో దిస్ రైతన్న ఫిలిం, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ ది సిస్టమ్, కార్పొరేటర్ సిస్టమ్ మీద ఆయన ఒక ప్రశ్నలు చెప్పాడు. ఈ సినిమా మొత్తంలో కార్పొరేటర్లు ది కల్చరల్ ఇన్వేషన్ ఎట్లా చేస్తారు అంటే, సాంస్కృతికమైన దండయాత్ర. వెరీ క్లియర్లీ గ్రామ్స్ అండ్ అంబేద్కర్ సేస్, పాలక వర్గాల యొక్క అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది, ఆ భావాల్ని మార్చాలి. దట్ ఈస్ ది ఫిలిం. వేర్ ది గ్రామ్సీ సేస్, గ్రామ్సీ ఏమంటాడు, సాయుధ పోరాటం ఆయుధాల ద్వారా ఉత్పత్తి సాధనాల మీద నీ పెత్తనం వచ్చినా మరి భావాలు ఉన్నాయి కదా, రాముని మొక్కటోళ్ళు అది మొక్కటోళ్ళు. ఇప్పుడు సీత గురించి మాట్లాడిస్తారు డిస్కషన్లో. అందుకేమన్నాడు, పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది, ఆ భావాల్ని మార్చాలి. దట్ ఈస్ ది ఫిలిం. మనం అందరం కూర్చున్నాం ఇక్కడ, ఆల్ ది మొత్తం ఫిలాసఫీ అయిన వాళ్ళు. అంటే పౌర సమాజంలోకి అది వెళ్ళాలి, అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. సో అందుగురించే నేను ఒక 8 నెలల నుండి సిక్కున్నా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతా, ఏం తిన్నావు అని అడుగుతా, ఏడున్నావని అడుగుతా, చెప్పడు. నువ్వు మా ఇంటికి రావా అంటే అడుగుతా, రాడు. సొంత ఆస్తి లేనోడు నారాయణమూర్తి. దట్ ఈజ్ వాట్. నో బడి విల్ క్వశ్చన్. ఇల్లు లేదు,
ఇంతో చిన్నదో పొన్నదో ఇంతో ఎడ్డిదో గుడ్డిదో సొంత పెన్లా ఉండాలి కదా, పెన్లాం లేదు, ఆ సూటు లేదు, ఓ బూటు లేదు, ఒక బండి లేదు. నటిస్తాడా? సినిమాలు నటించినట్టు ఉట్టిగంటే నడుచుకుంటూ పోతుంటాడు. అరే ఏడున్నావు రాబోయ్ అంటే ఒక్కని అడిగిన ఒక మిత్రుడిని. అంటే ఐఎమ్ టెల్లింగ్ టు ది పత్రికలకు మీకు అందరికి చెప్తున్నా, ఒక వ్యక్తిత్వం లేకుంటే ఇట్లా ప్రశ్నించి ఇట్లా సినిమాలు తీయలేరు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి నెత్తురుబట్టును దారపోసిన వాడే చరిత్రను మార్చాడు. వాడే పులిలోకి పోగలిగిండు, వాడే సముద్రంలో దుంకగలిగిండు, వాడే తుపాకులకి ఎదురు నడవగలిగిండు, వాడే పైసలు నా చేతి మీద మైల పోనని చల్లగలిగాడు. హూ విల్ చేంజ్ ది సొసైటీ? తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి నెత్తురు బట్టును దారిపోయడానికి సిద్ధంగా. ఎక్కడున్నావా అంటే చెప్పాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో ఇంటి కిరాయి కట్టలేక 50 కిలోమీటర్ దూరంలో పోయి ఇల్లు కిరాయి తీసుకుంటు. దట్ ఈజ్ నారాయణమూర్తి. ఇంతమంది స్నేహితులము నువ్వెందుకు పోతావు రాబోయ్ అని నేను అడిగాను. అందుకే మిత్రులారా, చాలా రోజులైంది పాడలే. నీ శబ్దం కూడా ఒక విప్లవమే. ఎస్, భౌతిక శక్తిగా మారింది. పాడేం లాభం ఆడేం అనుకుంటా, అదొక భౌతిక శక్తిగా మారాలి. అందుకే నేను అక్కడి నుంచి అంబేద్కర్ దాకా ఇక్కడ దాకా మీకు కోట్ చేశాను చాలా. అన్నకు చాడతోటి వీళ్ళందరితోటి ఎప్పుడు కలుస్తుంటా, మాట్లాడుతూ. దిస్ సినిమా ఈజ్ ఎ క్వశ్చన్ ఆన్ కార్పొరేటర్ వ్యవస్థ. ఎట్లా కార్పొరేటర్ ఎట్లా చూపించిండు? ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిండు. గమ్మతల్లాది. అందుకే ఇప్పుడు ఇవన్నీ చచ్చిపోయారు. ప్రొడ్యూసర్ కన్జ్యూమరే కాదు, డెడ్ క్యాపిటల్ కొనుక్కొచ్చుకుని రైతు. ఆయనకి పనికిరాని స్మార్ట్ ఫోన్, వాని పనికిరాని బెడ్లు ఇవి కొనుక్కొచ్చుకుని అన్ని వీడు ఇచ్చినాయి. వెన్ ది ప్రొడ్యూసర్ హ్యాస్ బికమ్ ఏ కన్జ్యూమర్, దెన్ ది కన్జ్యూమర్ హ్యాస్ కమ్ ఇన్ టు ది డెప్ట్. అభివృద్ధి అయ్యా, మందులు కొనుక్కొచ్చుకో, అది కొనుక్కొచ్చుకో, ట్రాక్టర్ కొనుక్కొచ్చుకో, నీకు అప్పులు ఇస్తా. కనిపించలే కార్పొరేటర్. దట్ ఈస్ ది యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రపంచంలో జరుగుతున్న కనిపించినటువంటి వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO వీళ్ళు కనిపించారు. ఇంతకుముందు అన్న ఎవరో చెప్పారు, 4, 6, 7 ఉన్నారు. మన పెద్ద ఆయన కూడా చెప్పిండు. వాళ్ళు నడిపిస్తుంటారు, వాళ్ళు కనిపించారు. మనం ఎందుకు టాటానో ఇంకో 4-5 పేర్లు ఎందుకు? ఆ కనిపించని శత్రువును చూపిస్తాడు ఇలా ఈ సినిమాలో. ఒక ప్రొడ్యూసరు పెండ వేసుకొని పంట పండించుకుంటానికి, ఓ నీకు చాలా అభివృద్ధి అవుతుంది అంటే మందు కొనుక్కొచ్చుకున్నాడు, ట్రాక్టర్ కొనుక్కొచ్చుకున్నాడు, నీకు అప్పిస్తా అన్నాడు, లోన్ ఇస్తా అన్నాడు. సో వెన్ ది ప్రొడ్యూసర్ హ్యాస్ బికమ్ ఏ కన్జ్యూమర్, ద కన్జ్యూమర్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ డెప్ట్, దెన్ ఈ వెంట్ టు డై. దాని పరిష్కారం చావడానికి పాలకుడు కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోయాడు. ఆయన ఫిలింలో క్లియర్గా చెప్పాడు, 70% రైతాంగం ఉన్నప్పుడు, 80% రైతాంగం ఉన్నప్పుడు, 20% ఇండస్ట్రీ ఉన్నప్పుడు నీ పాలసీస్ అన్నీ ఇక్కడ నుండి వీళ్ళని పైకి లేపుతావా? ఇటున్నోళ్ళను డెప్ట్ చేస్తావా? పోని మానవీయంగా ఆలోచించుదాం. బువ్వ పెట్టేటోని ముందు బతికించుకుంటావా? ట్రాక్టర్ చేసేటోని ముందు బతికించుకుంటావా? అరే ఇదేమన్యాయం. అదేంది ఎంకన్నా లక్షాధికారైన, అది లక్షాధికారైన లవణమున్నమే కానీ మెరుగు బంగారం. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం భూమింగపోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కుడువ పెట్టిన ధనము కుడువబో సోడు సుదకు. మా మోడీకి ఎప్పుడు అర్థం ఇప్పుడు రైతన్న సినిమా చెప్పినట్టు మోడీకి ఎప్పుడన్నా యాది ఎందుకు రాదువా? కనిపించగానే బువ్వ కనిపించే, నోట్లో పోయగానే ఛాయ్ కనిపించే, నిద్ర రాకపోతే ఏమో తాగుతాడో లేదు, ఇంత మందు తాగితే ఆడ కనిపించే సారా మనకందరి. అందుకే ఇక్కడ చాలా మంచి చెప్పాను. సో మిత్రులారా, ఒక వ్యక్తులు కానీ హీ హాజ్ బికమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండస్ట్రీ. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, ఈ రాష్ట్రంలో ఒకే పాటను 28 భాషలు పాడేవాళ్ళం. 32 మంది కళాకారుల్లో 2 బతుకున్నాం. దట్ ఈజ్ అవర్ హిస్టరీ.
32 మంది కళాకారులు 1970లో పాడుతూ రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు 32 మందివి 4-5 అమ్మాయిల మేములో ఇద్దరమే బతుకున్నాం. తో ఎంత గొప్పవాడంటే ఈ 32 మందిలో 30కి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు. దాట్ ఇస్ వాట్. ఏదో రూపంలో అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తానంటే మనిషికి ఒక కమిట్మెంట్ లేకుంటే ఇలాంటి సినిమాలు తీయడు. ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా తీసింది కాబట్టి కార్పొరేటర్ వ్యవస్థని ప్రశ్నించినటువంటి సినిమా రైతన్న. ఓ ప్రొడ్యూసరు కన్జ్యూమర్ మధ్య జరిగినటువంటి, లేకుంటే ఎందుకు ఆ లోన్ ఎందుకు తెచ్చుకున్నాడు, మందులు ఎందుకు కొనుక్కొచ్చుకున్నాడు, రైతు పెండేసుకొని ఇంత కాలబడి వస్తుండే కదా. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ ది ఇంపీరియలిజం యొక్క మ్యాథ్స్. అది అర్థం కాదు. అక్కడ చిక్కుకొని ఉంది భారతదేశం, అక్కడ చిక్కుకొని ఉంది వ్యవస్థ. సో మిత్రులారా, పత్రికా విలేకరులారా, తో చేంజ్ చేయాలి కదా. నేను చాలా రోజుల నుంచి పాడలే. మా చాడన్నకు చెప్పిన, ఏదో స్టాచ్యూ ఇనాగ్రేట్కి రమ్మంటే రాలేదే, నీ దండం పెడతా చూస్తాను. ఇప్పుడు ఏం చెప్దామంటే రిలే పరుగు అని ఉంటుంది, పత్రికా విలేకరుల రాసేయండి. రిలే పరుగు అంటే ఈ జెండాను తీసుకొని ఉరికి ఇంకోరికి ఇవ్వాలి. నేను అట్లా చేస్తా. ఈ సినిమాల వాడిన అశోక్ కానీ, మా వాళ్ళు ఇంకన కానీ, నేను కానీ, మేము సినిమాలో వాడింది ఇప్పుడు సెన్సార్ అయింది కదా, అదే వాడతాం. దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న, ఆ మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టినరో రాయన, మాటలు రాని రైతు కూలిపై లాటి దెబ్బలేలా. దిస్ ది క్వశ్చన్. అది ఏమంటారు? వాళ్ళకి ఎప్పుడు రోజు మండది పంట, 6 నెలలకు కానీ ఇక అది నిండిందనుకో, కోడలకు, పెళ్ళానికి, బామ్మర్దికి టెలిఫోన్ చేస్తాడు, ఆడికి రా పలాన్ దగ్గరికి అంటే ఈదులకు రమ్మంటాడు. తో చాలా క్లియర్గా చెప్పాడు సినిమాలో, వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము పండుగ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నిర్మాణాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక కళాకారుడు కానీ ఇది కానీ పాడలే. అయితే ఈ సినిమాను ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి నేను ముందే చెప్పినట్టు హౌ టు చేంజ్ ఇట్ అంటే ఇది ఎట్లా చేంజ్ చేయాలి. ఢిల్లీకి పోవడమా, పల్లెలో ఉన్న రైతాంగం దగ్గరికి పోవడమా, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నలాంటి పెద్దలు వెళ్ళారు. నేనేమంటున్నంటే ఒక ప్రాంతంలో మన సంఘాలన్నీ నిర్ణయిస్తే పల్లె నుండి పల్లెకు వ్యవసాయం దండుగ కాదు పండుగనే చెప్దాం అంతే. ఎక్కువ పెద్దగా ఎవరిని తిట్టడం ఎందుకు? వై షుడ్ వి క్వశ్చన్ హిమ్? అబ్సల్యూట్లీ వీ కెన్ క్వశ్చన్ హిమ్. వ్యవసాయం దండుగ కాదు పండుగ అంటాడు. మావాడు పాట రాసి పడేసేస్తాడు గల్లీ చిన్నవాడు. అరే ఏం బండి ఎక్కుర్రా యువకుల్లారా, మా వ్యవసాయ బిడ్డల్లారా, పరీక్షలు రాసి సావకుర్రా, గడ్డి పండిద్దాం. గడ్డి వండించుకొని ఈ దేశంలో బతకొచ్చు. పుట్టి గడ్డి ఉంటే 2 ఆవులకు మేకలకు పడేసి బతకొచ్చు. బతకడం కష్టం కాదు ఈ దేశంలో. ఈ దేశంలో బతకడం చాలా ఈజీ. సకల సంపదలు గల్ల దేశములో దరిద్రం ఎట్లుందో, సుజలాం సుఫలాం ఇసి దేశమే రోటీ మ్యాంగై క్యూ రే బాయి. ఏం బాధలేదు. అందుకే మూర్తి, యు ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ ఏ ఫిలిం, ఇట్స్ నాట్ ఏ జోక్. క్వశ్చనింగ్ ఏ కార్పొరేట్ సిస్టమ్. ఆ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, ఏ జనరల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ క్వశ్చన్ ఈజ్ ఇంటర్రిలేటెడ్ టు ది పార్లమెంట్, ఇంటర్రిలేటెడ్ టు ది అసెంబ్లీ, ఇంటర్రిలేటెడ్ టు ది సుప్రీం కోర్ట్. ఆ సిస్టంలో ఉన్న 3టిని ప్రశ్నిస్తుంది పొలిటికల్ ప్రశ్న. జనరల్ ప్రశ్న జనరల్గా వస్తాం, ఏమయ్యా మాకు పెన్షన్ రాలే, ఇట్ ఈస్ ఎ జనరల్ ప్రశ్న, ఇంటర్రిలేటెడ్. బట్ హియర్ వెన్ యూ ఆర్ క్వశ్చనింగ్ ఏ కార్పొరేట్ సిస్టమ్, యు ఆర్ క్వశ్చనింగ్ ది పార్లమెంట్. నువ్వు పార్లమెంట్లో ఎందుకు రద్దు చేయమని అడుగుతున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ. దట్ ఈస్ ది ఫిలిం. అది ఫిలిము. దాన్ని నేను ఐఎమ్ పెద్ద లీడర్, చాలామంది పొలిటికల్గా ఉన్నారు. ఐఎమ్
అనలైజింగ్ యాజ్ పొలిటికల్గా చెప్తున్నా. పాటలు ఎట్లా రాస్తానో ఇది కూడా అట్లనే చెప్తా. మన ఆయనకి ఎప్పుడైనా పాట, మొన్న ఒక పాట వినిపించిన, ఏం రాస్తలేవు అన్నాడు. నేను ఎంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. అడవిలో ఉన్నదానికి నీకు సెల్ఫీ ఫోన్ ఎందుకే? స్మార్ట్ ఫోన్ 20,000 కావాలా నువ్వు అడవిలో అంటే అదంటుంది. ఈయన చెప్తున్నాడు, తప్పక కొనిస్తేనే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముల్లెకు ముళ్ళ అవుతుంది, అప్పు తీరంగానే తప్పగా కొనిస్తా, ఎప్పుడు అడిగితే కిరికిరి చేస్తావు, మిడ్ నైట్ షో ఆన్లైనులోన లైన్ కలుపుకోవచ్చట, బటన్ ఒత్తితే మటన్ ఇంటికి వస్తుందట, మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనొచ్చట బావ అన్నది. దట్ ఈజ్ కార్పొరేటర్, దట్ ఈజ్ కార్పొరేటర్, దట్ ఈజ్ ది రైతన్న ఫిలిం. అది చాలా బాధ అనిపించింది. మూర్తి ఎందుకు ఇంత బాధపడ్డాడు, ఇంత ఫస్ట్ షో అంతా కూడా ఇంత బాధ నొప్పించి, చేత కాలేదు, ఆరోగ్యం లేదు, హాస్పిటల్లో ఉన్నా. నేను ఎక్కడ పోయినా పత్రిక వాళ్ళు వీళ్ళకేం చెప్పడం లేదు. 7 రోజులు హాస్పిటల్లో జాయిన్ అయినా నిమ్స్లో. అందరూ డాక్టర్ దయగలరు కాబట్టి పొద్దంతా ట్రీట్మెంట్, పొద్దు వీకంగా పారిపోతురు. నేను చెప్దామన్నా, ఇంకన్నా చెప్పిన కదా నీకు, ఇంకన్నా కానీ చెప్పిన ఇది ఇలా తప్పించుకుంటే ఎట్లుంటుంది రా అన్న. కుదరదు అన్నాడు. సో మూర్తి ఎక్కడో ఒక ప్రాంతం నుంచి అన్నలాంటాడు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే అగైన్ నా గూసి గుంగడి గజ్జలు కట్టుకొని నడవలేను ఎక్కువ దూరం, ఎక్కువ మాట్లాడ. వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము ఒక పండుగ. వ్యవసాయక దేశ ప్రజలారా మీరు చింత చేయకండి, ఎన్ని చట్టాలు వస్తేమి అనే ఒకవైపు సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుండగానే మరోవైపు ఆ సినిమాలో పాడిన కవులు ఉన్నారు. మా వాళ్ళు మన అతను అశోక్ ఉన్నాడు, అన్న ఉన్నాడు, నేనున్నా, మా బావ. ఆయన చూడగానే కన్నీళ్ళు వచ్చినాయి. మా బావ అంటే వంగపండు ప్రసాద్. యుద్ధం బుట్టను అట్లా దుంకుతాడు. ఆయన చనిపోయాడు, అమరుడు జోహార్లు. సో వీళ్ళందరం ఉన్నాము కాబట్టి వీళ్ళు ఉన్నారు, అందరికీ నిర్మాణాలు ఉన్నాయి. ఒక దగ్గర స్టార్ట్ చేయండి. ఎస్, మీరు మొన్న చెప్పారు, ఒక దగ్గర స్టార్ట్ చేయండి. పల్లె నుండి పల్లెకు వ్యవసాయం దండుగ కాదు, అది పండుగ. ఆ పండుగలో పాల్గొందామని వెళ్దామని చెప్తూ, ప్రియమైన పత్రికా విలేకరులారా అండ్ టీవీ మిత్రులారా, మీకున్న సమయం చాలా తక్కువ. దాంట్లో వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అనే ఒక మెసేజ్ని తీసుకొని రైతన్న అనే సినిమా అది కార్పొరేటర్ మీద రాజకీయమైన ప్రశ్నలు ఏమనెత్తింది. రాజకీయమైన ప్రశ్నలు ఏమనెత్తింది. ఈ కార్పొరేటర్ వ్యవస్థ ఈ దేశానికి రిలవెంట్ కాదు. యువర్ పాలసీ ఈజ్ నాట్ గుడ్, అందుకే రద్దు చేయమంటున్నాం. నీ పాలసీ ఇక్కడ రిలవెంట్ అయితే 80% ఉన్న రైతాంగాన్ని రిలవెంట్ అయితే మేము అనం. ఓ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నువ్వు తీసుకురాలే, ఎవరో తీసుకొచ్చిన ప్రభుత్వం, నువ్వెందుకు ఇంప్లిమెంట్ చేస్తావు? ఆ పాలసీస్ హ్యాస్ బీన్ బ్రాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్, దెన్ వై యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్? నీ ఢిల్లీలో నీ దగ్గరనే నీ పక్కకే పార్లమెంట్ ప్రకారం అంతమంది రైతాంగం ఎంకన్నా చెప్పినట్టు చలిలో అనుకుంటా చనిపోతుంటే, మరి నువ్వు ఆ పార్టీ ఫిలాసఫీ ప్రకారము దైవాన్ని ప్రేమించేవాడు, దైవమే సర్వం అంటాడు, భారతదేశం నా దేశం అంటాను. ఓ మహాన్ భావ, నేను ఇమీడియట్ నిర్ణయం తీసుకో, ఇమీడియట్ యూ టేక్ ఇమీడియట్ డిసిషన్ ఆన్ ద హ్యూమనిటేరియన్ గ్రౌండ్. చలో బాద్ మీద దేఖలేంగే అని వీటిని విత్డ్రా చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఒక మాట ఇస్తూ, ఎస్ అగైన్ ఐ విల్ టేక్ మై గోసి గుంగడి గజ్జలి. ఎస్, ఐ విల్ ట్రావెల్ ది లాస్ట్ మీనింగ్ఫుల్ ఎండింగ్ ఉండాలనుకుంటున్నాను నేను. ఆ లాస్ట్ రన్నింగ్లో ఆ 2-3 స్టెప్స్ వేసేది. ఐఎమ్ 75 నౌ, దెర్ ఆర్ 6 bullets, దెర్ ఆర్ 32 cases. కెన్ యూ ఇమాజిన్ ఇట్? నిన్నగాక మొన్న 28 ఏళ్ల కింద బ్లాస్టింగ్ అయిన కేసును నేను అప్పీల్ చేసి కొట్లాడి, నా స్వయంగా పాటలు పాడి పోయి
మొన్న ఎత్తేసిండు 28 ఏళ్ళ కింద కేసు, a 28 years back case, a blasting case on Gadar. There is a case where I can be hanged in Bangalore. అట్లా 32 కేసులు ఉన్నాయి. దాన్ని నేను కొట్లాడుతూనే ఉన్నాను ప్రజల సహాయంతో, మీ పత్రికా సహాయంతో. నేను మూర్తిగా చెప్తున్నా, తప్పకుండా నేను నీకోసం కాదు, ఈ ప్రశ్నని ప్రజల్లోకి తీసుకెళ్ళి, వ్యవసాయం దండుగ కాదు, అది పండుగ. అది ఎట్లయితుందో పండుగ, మీరు మా అందరితో నడవండి మీరు. సో 1 place to 1 place ఇక్కడ సినిమా రిలీజ్ చేయాలని. అట్లనే ప్రియమైన డిస్ట్రిబ్యూటర్స్ లారా, ప్రియమైన మీడియా అధిపతుల్లారా, ప్రియమైన టీవీ అధిపతుల్లారా, మీకు నేను అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రశ్నను మీరు లేవనెత్తండి. మీ ఛానల్స్లలో, మీ పత్రికలలో మీరు తప్పకుండా లేవనెత్తాలి. మీరు లేవనెత్తాలని రిక్వెస్ట్ చేస్తూ, ఇది అంత ఈజీగా ఇండ్ కాదు, ఇట్ విల్ టేక్ పెద్ద మహా ఉద్యమంగా మారబోతుంది అని చెప్తూ, నేను ముందే చెప్పినట్టు ఆచరణలోకి వెళ్దాం. ఆచరణలోకి వెళ్ళాలంటే నేను చేయగలిగిందల్లా ఒక రిలే చేస్తా. రిలే అంటే ఏ పాయింట్ నుండి ఏ పాయింట్కి నేను నడవాలి, ఆ పాయింట్ వరకే నడుస్తా. అంతకుముందు 1,00,000-2 లక్షల కిలోమీటర్లు నడిచిన వాడిని, ఇప్పుడు నేను నడవలేను. ఐ కాంట్ అంటే నడవలేను అనలేను, బట్ నా చిన్న బాధ్యత తీసుకుంటాను. తప్పకుండా మూర్తి ఈ ప్రశ్న ఒక కార్పొరేటర్ వ్యవస్థ మీద ప్రశ్నించింది. దీనికి వేలాది లక్షలాది మంది యువతరం మేధావి వర్గం రావాలని చెప్తూ, పత్రికా విలేకరులకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, చాలా రోజుల తర్వాత మాట్లాడే అవకాశం కలిగించిన అందరికీ, మరియు మా వెంకన్నకు, వీళ్ళందరికీ వందనాలు చెప్తూ, తప్పకుండా విక్టరీ ఈజ్ అవర్స్. రేపటి సూర్యుడు ఉదయిస్తాడు, రైతాంగం తప్పకుండా గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే అది ఫ్యాక్టరీ కాదు, రైతాంగం వైండప్ చేయడానికి. ఇక లేస్తాడు, పండలేదనుకో పెళ్ళాం పిల్లలందరూ ఏడుస్తారు, ఇంటికి వస్తాడు, ఇంత మందు తాగుతాడు, దేవుని మొక్కుతాడు, మళ్ళా దున్నుతాడు, మళ్ళా దున్నినాక మళ్ళీ ఎండిపోతుంది. దట్ ఈస్ ఇన్ ఎ కంటిన్యూ ప్రాసెస్ ఆఫ్ ది సొసైటీ వేర్ ది అగ్రికల్చర్ ఇస్ స్టార్టెడ్. మానవుడు జీవించడానికి, తినడానికి తిండిని సంపాదించుకున్నప్పుడు ఆ తిండి అదంతలా అదే మన జీర్ణం కాదు, ఆ తిండిని తినాలి. ఆ పదార్థాలు ఈ జీవకణాల్లో కావడానికి అది ఒక పదార్థంగా మారి, రసంగా మారి, అది రక్తంలో చేరి మనకు వచ్చి మా బ్రెయిన్కి వస్తుంది. అది మోడీకైనా అవసరమే, గద్దర్ గానికైనా అవసరమే, గంగయ్యకైనా అవసరమే అని చెప్తూ, ఈ సినిమాలో చాలా విషయాలు లేవనెత్తాడు. ప్రధానంగా మా ముఖ్యమంత్రికి కూడా చెప్తూనే, ఆయన ఇండైరెక్ట్గా చెప్పొచ్చు, నేను డైరెక్ట్ చెప్తున్నా, జర కౌలులు కూడా ఉన్నారు కదా, జర చూసుకొని దండ పెడతా అన్నాడు. కౌలు రైతులు కూడా ఉన్నారు కదా, అందుగురించి మూర్తి ఆ మట్టిని చేత పట్టుకున్నప్పుడల్లా, నేను వ్యవసాయం కాదు, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఫాలోవర్ ఆఫ్ ది అంబేద్కర్. వీ బోర్న్ ఇన్ ద మరాఠ్వాడ. మై మదర్ అండ్ ఫాదర్ వర్క్డ్ విత్ అంబేద్కర్. మా వ్యవసాయం కాదు, బట్ ఆఖరికి మేము వ్యవసాయ కూలీలం, లచ్చమావ కొడుకును. కాబట్టి ఈ సినిమా ఉంటుంది. నేను డెఫినెట్గా ఆయన సినిమా స్టార్ట్ కాగానే పెద్దలు ఎవరన్నా చెప్తే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నా డ్రెస్ వేసుకొని, నా గుంగడి గజ్జలు, నా డప్పులు వేసుకొని వెంకన్న లాంటారు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఆయన సెలెక్ట్ చేసిండు అనుకో, అది ఆంధ్రప్రదేశ్ అయినా పర్వాలే, తెలంగాణ అయినా పర్వాలే, వీల్ గో టు ది పీపుల్. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, వ్యవసాయము దండుగ కాదు, అది పండుగ. వాళ్ళు వ్యవసాయం, కార్పొరేటర్ వ్యవసాయము మీరు చేస్తే దండుగ, మేము చేస్తే పండుగ అంటున్నారు. మన సినిమా ఏమంటుంది, అరే మా వ్యవసాయం మేము చేసుకుంటాం భయ్ అని మనం అంటున్నాం. ఈ కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ మధ్య ఉండేటటువంటి వైరుధ్యాన్ని పరిష్కరించడమే సినిమా అని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు, నారాయణమూర్తి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది పీపుల్స్ సబుల్స్ అని చెప్తూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరూ చివరి వరకు నేను అన్నకు చెప్పిన కూకో అంటే కూకున్నా, నా మనసులో ఉంది చెప్దాం. అయితే నేను కార్యక్రమం కూడా తీసుకున్నా, ఇప్పుడు ఈ అన్న తీసుకున్నట్టు అందరు తీసుకున్నట్టు. ఎస్, తప్పకుండా ఐ విల్ అగైన్ నా గోసి గుంగడి గజ్జలు కట్టుకొని, వ్యవసాయం దండుగా కాదు. అప్పుడు చూడండి మీరు మిత్రులారా, అప్పుడు చూడండి ఒకసారి ఈ ఏజ్లో. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 point ఆఫ్ దిస్ తెలంగాణ
ఐ విల్ మూవ్ ది ఫ్రమ్ విలేజ్ టు పల్లె నుండి పల్లె. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని చెప్తూ మీ అందరికీ పత్రికా విలేకరులకు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు చెప్తూ నారాయణమూర్తికి హృదయపూర్వకంగా వందనాలు. సభ నిండుగా ఉంటుంది అని నేను విజ్ఞప్తి చేశా. నా విజ్ఞప్తిని మన్నించి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని రావడమే కాదు, ఇంతసేపు నా కోసం ఉండడమే కాదు, అమోఘమైన మెసేజ్ ఇవ్వడమే కాదు, అన్నిటినీ మించి మహానుభావుడు నారాయణమూర్తి వ్యవసాయం దండగ కాదు పండగ అనే స్లోగన్ కోసం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రైతు నాయకులు కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు నాయకులు కానీ వాళ్ళు పెట్టే మీటింగ్లకి ఎప్పుడు పిలిచినా సరే నేను వస్తాను. రావడమే కాదు, గజ్జె గొంగళి, గజ్జె కడతా, గొంగళి పెడతా, వ్యవసాయం దండగ కాదు పండగ నడుస్తా అని సినిమాను ప్రమోట్ చేయడం కోసం అమోఘమైన భరోసా ఇచ్చిన గద్దరానికి సభాముఖంగా ఇంతమంది ఎదురు మహారథులు పెద్దల ముందు శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. గద్దరన్న, ఈ వయసులో నిన్నే నడిపించను, సమస్య లేదు, నేను చెప్పిన నువ్వు వినాలంతే. ఈ వయసులో నేను ఇబ్బంది పెట్టను, దయించి నువ్వు వస్తే చాలు, దట్ ఇస్ ఎనఫ్, యువర్ ప్రెజెన్స్ ఇస్ ఎనఫ్. ఇంకా మిత్రులారా, ఇందాక గద్దరన్న నా మీద అభిమానంతో చెప్పేశాడు, ఆయన మూర్తి ఎక్కడున్నావు కరోనా కష్టకాలంలో ఏ ఇబ్బందులు పడుతున్నావు, నువ్వు రా నా ఇంటికాడు ఉండు. ఈజ్ లైక్ బిగ్ బ్రదర్ టు మీ, ఈజ్ లైక్ బిగ్ బ్రదర్. నా కోసం 2 సార్లు ప్రసాద్ ల్యాబ్కి వచ్చాడు, ఇంటికి రమ్మన్నాడు. ఆయన హ్యాపీగా ఉండు, నీ డబ్బులు ఎంత కావాలి చెప్పు, నేను ఇస్తాను, ముందు హ్యాపీగా ఉండు అంటాడు. ఆయన అన్నా నా దగ్గర ఉన్నాయి, ప్లీజ్ నీ అభిమానం ఉంచు, నేను హ్యాపీగా ఉన్నా. ఎక్కడున్నా నువ్వు? పన్న చోట. అక్కడ కూడా మిత్రులారా, ఇక్కడ రెంట కట్టలేక కాదు, నాకు కొంచెం పల్లె పోతావని ఇష్టం, నాదో లైఫ్ స్టైల్. హ్యాపీగా చిన్న ఇంట్లో చాపాదిండి వేసుకొని చెట్టు కింద హ్యాపీగా ఉండే మనిషిని నేను. దిస్ మై జీవన విధానం. 20 ఏళ్ళు మా సినిమాలు బ్లాక్ బస్టర్స్, 100 డేస్, జుబ్లీస్, గోల్డెన్ జుబ్లీస్, కోటాను కోట్లు వచ్చేసే బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు. అప్పుడు నా జీవితం ఇంతే. అనేక మంది ఈ మార్గానికి వచ్చి అనేక సినిమాలు తీయడం వల్ల మాటిని వచ్చి వాళ్ళందరూ మానేశారు. నేను సముద్రం ఎత్తున్నా, మహాసముద్రం ఎత్తు. ఈవెంతో ఈ మహాసముద్రం ఎత్తున్నప్పుడు కూడా నాకు అండదండలు ఇస్తున్న మహనీయులు, మహానుభావులు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఇస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దేవుడు గొప్పోడు, జనం గొప్పోడు. సినిమా బాగుందంటే, హిట్ అంటే మళ్ళా పాత రోజులు వస్తాయి, మళ్ళా ఆ సినిమాలు బీభత్సంగా ఆడతాయి. గత 36 ఏళ్లుగా దేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కానీ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా ఓ ప్రజా కళాకారుడుగా, సినిమా సంస్కృతి సైనికుడుగా సినిమాలు తీస్తూ వస్తున్నానండి. అర్ధరాత్రి స్వతంత్రం నుండి ఇప్పటిరైతన వరకు ప్రేక్షక దేవుళ్ళు ఆదరణతో మునుముందుకు సాగుతున్నాను. ఇప్పుడు భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది, చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, రైల్వేస్, ఆర్టీస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ చేస్తూ మొత్తం అంబానీలు, అదానీలు, కార్పొరేట్ శక్తుల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఏమిటి మీరు ఎలా చేస్తున్నారు, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులను కారాస్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తుంటే, ఇది దేశ అభివృద్ధి కోసం, దేశ మనుగడ కోసం. యు మస్ట్ వెల్కమ్ సరళీకరణ. వరల్డ్ బ్యాంక్ ఆదేశాలు, ప్రపంచ బ్యాంక్ షరతులు లోబడి ప్రపంచ వాణిజ్య సంస్థ కూర్చుకున్న ఒప్పందాల వల్ల ఎన్ని మేము చేస్తున్నాం, బికాజ్ ది డెవలప్మెంట్ అంటూ చట్టాలు మేము తీసుకొచ్చాం రైతుల కోసమే అని చెప్తూ ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరొకసారి భారతదేశ ప్రజానీకాన్ని వంచిస్తుంది. ఓ కేంద్ర ప్రభుత్వమా, మీరు తీసుకొచ్చినటువంటి ఈ రైతు చట్టాలు ఏమైతే ఉన్నాయో అవి మా రైతుల పాలిట వరాలు కాదు, మా రైతుల పాలిట శాపాలు, మన శాసనాలు. దయించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ చట్టాలు ఇమ్మీడియట్గా మీరు రద్దు చేయండి అని గత సంవత్సరం కాలంగా
ఢిల్లీలో దేశం నలుమూలల నుంచి చలనక ఎండనక వాననక అమోఘమైన మహత్తర పోరాటం చేస్తున్న ఆ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఏమైతే ఉందో, అటువంటి రైతాంగానికి సంఘీభావం ప్రకటించిన ఇక్కడికి వచ్చిన ఈ నాయకులందరూ వాళ్లే. నేను సంఘీభావం ప్రకటించా. అందుకే ఈ మహామహులు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సినిమా చూపించాను. వాళ్ళ అభిప్రాయాలు దయచి మీరు వినండి. ఈ రైతన్న సినిమా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఇమ్మీడియట్గా రద్దు చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, రైతులంటే నాకు చాలా గౌరవం అని చెప్తున్నారు మీరు. ఓకే, నిజంగా మీకు రైతాంగం మీద గౌరవం ఉంటే ఈ కరోనా కష్టకాలంలో గత 2 ఏళ్ల నుంచి మనందరం కూడా మాస్కులతో, శానిటైజర్లతో భయపడిపోయి భయకంపితులైపోయి ఇళ్లకే పరిమితమైపోతే, ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు రాసుకోకుండా, ఆరుగాలం కష్టపడి 3 పంటలు తీస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాత మీద మీకు నిజంగా గౌరవం ఉంటే వెంటనే ఈ 3 చట్టాలని రద్దు చేయండి, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయండి అనే నా విజ్ఞప్తే నా రైతన్న సినిమా. ఎస్ ఎస్, థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. ధన్యవాదాలు మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మాట్లాడతారండి, ఎందుకంటే వాళ్ళందరూ పోరాటం చేసి వచ్చిన వారు అందరూ. ఉడ్డే శోభనాథేశ్వర గారు కానీ, ఆంధ్రప్రదేశ్ సిపిఎం హెడ్ నాయకులు శ్రీ మధు గారు కానీ, అలాగే కేంద్ర వ్యవసాయ నాయకులు శ్రీ మల్లారెడ్డి గారు కానీ, అలాగే చాడా వెంకటరెడ్డి గారు కానీ, సిపిఐ నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు మామూలు సాగర్ గారు కానీ, బస్సయ్య పద్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా, కోదండరెడ్డి గారు గ్రేట్ రైతాంగ వీరుడైన, రైతాంగ నాయకుడైన ఆయన కానీ, అలాగే శ్రీనివాసరెడ్డి గారు రైతు పక్షపాత అయిన శ్రీనివాసరెడ్డి గారు, ఎక్స్ఎంఎల్సి టిఆర్ఎస్ వారు కానీ, అలాగే ది పీపుల్స్ బ్యాలెట్, ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్ పాల్ రాబ్సన్ అండ్ గద్దర్, ది లివింగ్ లెజెండ్ గద్దర్ అన్న కానీ, అలాగే ఈవేళ గోరె టెంకన్న, కేసీఆర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. మా కళాకారులని, మా కళారంగాన్ని, యావత్ కళా జాతిని కూడా మీరు గోరె టెంకన్కి ఎమ్మెల్సీ ఇచ్చి గుర్తించి గౌరవించినందుకు సెల్యూట్ టు కేసీఆర్ గారు. అలాంటి మన ఎమ్మెల్సీ ఓ ప్రజా వాగ్గేయకారుడు, మామూలు కవి, మహాకవి గోరె టెంకన్న, గద్దరన్నకి అసలు వారసుడు గోరె టెంకన్న వారు కానీ, అలాగే నూటెమకృష్ణ నాయకులు శ్రీ గోవర్ధన్ గారు కానీ, ఎందరో ఉన్నారు. మన వెంకన్న గారు కానీ, వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి, నా సినిమాను చూశారు కాబట్టి వాళ్ళ స్పందన తెలియపరచాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శంకర్కి శిష్యుడు, ఎన్జీ రంగ గారి శిష్యుడు, మామూలు నాయకుడు కాదు, ఉడ్డే శోభనాథ్ సార్, ఈజ్ నియర్లీ 80. కరోనా కష్టకాలంలో కూడా కరోనా సోకినా సరే ఢిల్లీ వెళ్ళి రైతాంగంతో ముచ్చటించి వాళ్ళకి సంఘీభావం ప్రకటించి మళ్ళీ ఆయన డబ్బులు పంపించి స్టిల్ ఈజ్ ఫైటింగ్ సచ్ ఎ గ్రేట్ రైతాంగ వారియర్ శ్రీ ఉడ్డే శోభనాథ్ సార్ మాట్లాడవలసింది కోరుతున్నాను. అంటే మీకు తెలియాలంటే వారు చెప్పారు. నా ఫీలింగ్ ఏంటంటే, అందరి ఫీలింగు ఈవేళ టేక్ మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన కేరళ, ఢిల్లీ, ఒరిస్సా ఆర్ బెంగాల్, సో మెనీ రాష్ట్రాల్లో ఈవేళ ఇక్కడ మన కేసీఆర్ గారిని తీసుకోండి, 24 hours ఉచిత విద్యుత్, రైతు బంధు, అనేక పథకాలు ఉన్నాయి. ఎప్పుడైతే విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తారో ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కేరళ ఆర్ ఒరిస్సా, ఎనీ స్టేట్ ఇన్ ఇండియా, అక్కడ ప్రవేశపెట్టే రైతు సంస్కరణలు ఏమీ ఉండవు. ఉచిత విద్యుత్ అసలు ఉండదు. మళ్ళీ ఎగైనా ప్రైవేట్ సెక్టర్ చేసి మొత్తం అంబానీ లాదల చేతిలో పోయి మొత్తం లూటింగ్. కాబట్టి వాటికి ఎగనిస్ట్గా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఈవేళ ఈ రైతాంగ ఉద్యమం గురించి పంజాబ్లో కానీ, యూపీ, హర్యానా, నార్త్ ఇండియా, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల్లో కానీ ఈవేళ ఉద్యమం ఇంత తీవ్రతరంగా జరుగుతుందంటే వాళ్ళ గొప్పతనంతో పాటు భారతదేశంలో ముఖ్యంగా అగ్గికి ఆజ్యం పోస్తున్న మహామహులు ఈ ఉద్యమం చల్లారకుండా ఉవ్వెత్తున లేసేట్టు చేస్తూ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా అమోఘమైన ఫైట్ చేస్తున్న ఆ నార్త్ ఇండియా మన రైతాంగ సోదరులతో పాటు ముఖ్యంగా మన సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో నాయకులు అండ్ ప్రజా సంఘాలు లైక్ కోదండరెడ్డి గారు లాంటి వారు, అటువంటి వాళ్ళందరూ చేస్తున్న ఉద్యమం మహోన్నత ఉద్యమం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిపిఎం
రాష్ట్ర నాయకులు శ్రీ మధుగారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సిపిఐ రాష్ట్ర నాయకులు శ్రీ చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. రండి సార్ ప్లీజ్. మిత్రులు ఆర్ నారాయణమూర్తి గారు, వారి వల్ల ఈ కార్యక్రమానికి పెళ్లి కొడుకు అంటే ప్రధానమైనటువంటి మరి పాత్ర పోషిస్తున్నటువంటి వారు. వేదికపోయినటువంటి అనేక మంది పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. నేను ఊహించింది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది మరొకటనే సామెత గుర్తుకొస్తా ఉంది. రైతన్న సినిమాకు సంబంధించి నేను చూస్తూ ఉంటే ఒకవైపున నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి, రెండో వైపున ఆలోచనలు పెళ్ళుపుకుతూ ఉన్నాయి. అంటే ఆర్ నారాయణమూర్తి గారు అనేక సినిమాలు తీశారు, కానీ ఇప్పుడు ఇవాళ అన్నదాత రైతన్న, ఆత్మహత్యల పాలవుతున్న రైతన్న, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్న పాలకులకు సంబంధించినటువంటి వారి నిజ స్వరూపాన్ని కళ్ళకు గట్టే పద్ధతిలో బయటపెట్టేటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి నా వైపున, నా పార్టీ వైపున హృదయపోయినటువంటి అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. వారు చాలా లోతుగా విశ్లేషణ చేసి, అధ్యయనం చేసి, మరి ఆ పాటలు, అందులో గద్దర్ అనేది కూడా ఒక పాట ఒకటి రెండు ఉన్నట్టున్నది, వందే మాత్రం కూడా ఒక పాట ఉన్నట్టున్నది, నాకు అయింది. ఆ పాటలు, ఆ నటన, అన్ని సన్నివేశాలు, ఇవన్నీ చెప్తే టైం లేదు, చాలామంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నారు. ఏదైనా ఆ సన్నివేశాలు కళ్ళ గట్టిగా ఉన్నాయి. ఈ రైతన్న సినిమా ఇది అన్ని రకాల కూడా ఈనాడు రైతాంగానికి ఒక దిక్చూసిగా, ఒక భవిష్యత్తుకు ఇది ఒక బాసరగా ఉండేందుకు, ధైర్యాన్ని అందించేందుకు మరి సీరియస్గా ఈ తోడ్పడుతుందని అనుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు కూడా మరి మన పెద్దలు సోమనాథేశ్వరి గారు బాగా వివరాలుగా చెప్పారు, అందుకని నేను ఎక్కువ చెప్పను. ఇలా మోడీ ప్రభుత్వం మోసాలు చేస్తున్నది, దగా చేస్తున్నది, అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది. అందులో వ్యవసాయంలో కూడా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ అంటే ఇంకేది వదిలిపెట్టరా? ఇప్పటికే రక్షణ రంగము, రైల్వే రంగము, ఉక్కు పరిశ్రమలు లేకుంటే అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమీ బిఎస్ఎన్ఎల్ అన్నీ పోయినాయి, ఎల్ఐసి లాభాలు ఉన్నాయని ఒకటి రెండు మూడు చెప్తే టైం వృధా అవుతుంది. ఏదైనా కూడా అన్నిట్లో కూడా మీరు మరి అన్ని రంగాలను కూడా కార్పొరేట్ చేసుకుంటూ, నేనైతే చిన్నప్పుడు వినేవాడిని, నేను కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చినాక టాటా, బిర్లా అనేది వాళ్ళు ఎక్కడికో పోయింది, ఇప్పుడు ఆదాని, అంబానీలు వచ్చేసారు. అంటే అలాంటి స్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఆదాని, అంబానీ కొరకే సహజ వనరులు ఇవన్నీ దోసిపెట్టి, అంటే దోసుకోండి దాచుకోండి అనే రీతిలో ప్రపంచంలో మీరు పెద్ద ధనవంతులు కాండి అనే పత్రంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చట్టాలకు సంబంధించిన విషయంలో మరి సీరియస్గా ఇలా అన్నీ పొందుపరచబడ్డాయి. మనకు అన్నీ కూడా అన్ని సన్నివేశాల్లో కూడా విశదీకరించి ఉన్నాయి. తర్వాత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా ఎండగట్టాయి. తర్వాత ఏదైనా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్క రైతు గుండె నుంచి, రైతు నోటి నుంచి వచ్చినటువంటి మాట, ప్రజలు చర్చనీయంగా ఉన్న మాట. అనేక అంశాలను కూడా నేను ఇంకా ఎక్కువగా చెప్పకుండా అనేక అంశాలను కూడా క్రోకరించి రైతన్న సినిమా తీసుకురావడం అనేది ఈనాటి అప్రోప్రియట్ టైం, అంటే సరి అయిన సమయంలో సరైన రైతన్న సినిమా తీసుకొచ్చినటువంటి ఆ నారాయణమూర్తి గారి ఈ రైతన్న సినిమా తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరించి, అభిమానించి పెద్ద ఎత్తున మరి చూస్తారని చెప్పి ఆశావాన్ని వ్యక్తం చేస్తూ, రైతన్న సినిమా 100% సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఆర్ నారాయణమూర్తికి మరొకసారి అభినందన తెలుపుతూ సెలవు తీసుకున్నాం. హాయ్, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.